నిజమైనటువంటి స్వాతంత్రం ఈ దేశానికి రాలేదని 1967 నుంచి అంతకుముందు నుంచి మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవ శక్తులు కమ్యూనిస్ట్ శక్తులన్నీ కూడా సమసమాజ స్థాపన కోసం ఒక సిద్ధాంతపరమైనటువంటి ఈ దేశంలో అసమానత లేని దోపిడీ లేని సమసమాజం కావాలని కొట్లాడుతూ ఉన్న వివిధ పద్ధతుల్లో 67 నుంచి సిపిఎంఎల్ పార్టీలు ఈ సమాజం మారాలి, సమూలంగా వ్యవస్థ మారాలని ఆందోళన చేస్తూ ఉన్నాం. కొందరు సాయుధ రూపంలో చేస్తున్నారు, కొందరు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళ యొక్క హక్కు. ఇది ఈ ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధంగా నక్సలైట్ పార్టీలు ఆయుధాలు పట్టుకోవద్దనేటువంటిది ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా శిక్షలు వేయాలి తప్ప ఏకపక్షంగా టార్గెటెడ్గా ఎవరిని చంపేటువంటి హక్కు ఎవరికి ప్రభుత్వానికి పోలీసులకు లేదు. మరీ ముఖ్యంగా సమసమాజం కోసం పోరాడేటువంటి శక్తుల మీద టార్గెటెడ్గా ఇవాళ అమిత్ షా, మోడీ ప్రభుత్వాలు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఛత్తీస్గఢ్ మధ్య భారతంలోకి పోయి స్వయంగా వాళ్ళు ఆపరేషన్లో వాళ్ళు పాల్గొంటున్నటువంటి ఒక పరిస్థితి, నరహంతక ముఠాగా వ్యవహరిస్తున్నటువంటి ఒక పరిస్థితి. అందుకే ఈ గతంలో కూడా అనేక పద్ధతుల్లో గత ప్రభుత్వాలు కూడా నక్సలిజం లేకుండా లేదు, ఈ సమాజం కోసం ఎవరైతే సమసమాజం కోసం కొట్లాడుతున్నటువంటి శక్తులు లేకుండా అనేక రకాల ప్రయోగాలు చేశారు, అనేక పేర్లు పెట్టారు. సల్వాజుడం తీసుకొచ్చారు, ఆపరేషన్ ప్రహార్ పెట్టారు, ఆపరేషన్ అనేక పద్ధతులు తీసుకొచ్చి చివరిగా ఇవాళ ఆపరేషన్ కగార్ అనేటువంటి మొదలుపెట్టారు. 2026 మార్చి నాటికి ఈ దేశంలో నక్సలైట్ లేకుండా, ప్రశ్నించే గొంతులు లేకుండా చేస్తామని వాళ్ళ ప్రకటించి వాళ్ళ చంపుతున్నటువంటి ఒక పరిస్థితి. ఇప్పటికే దాదాపు 500 మంది దాకా నక్సలైట్ల పేరుతోటి ఉన్నారనేటువంటి దాంట్లో ఆదివాసులను చంపినటువంటి ఒక పరిస్థితి. కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్నారనేటువంటి దాంతో ఇవాళ మొత్తం ఆపరేషన్ 10,000 మందిని కూడా చుట్టుముట్టి వాళ్ళని చంపడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోడీ ప్రభుత్వం 2 రకాల దాడి చేస్తుంది. ఒకటి వాళ్ళ సిద్ధాంతపరమైనటువంటి దాడి. ఈ దేశంలో ప్రశ్నించే గొంతులు ఉండొద్దు, కమ్యూనిస్టు శక్తులు ఉండొద్దు, హిందుస్థాన్ పేరుతోటి వాళ్ళ ఈ దేశాన్ని అఖండ హిందుస్థాన్గా మార్చడానికి ఇతరులు ఎవరూ లేకుండా ఆర్ఎస్ఎస్ ఏదైతే భావజాలం ఉందో, సిద్ధాంతపరమైనటువంటిది ఉందో, ఈ దేశానికి కమ్యూనిస్టులు, ముస్లింలు, క్రిస్టియన్లు మాకు శత్రువులు అనేది ఏదైతుందో ముస్లింల మీద దాడి చేస్తా ఉన్నారు, క్రిస్టియన్ల మీద దాడి చేస్తా ఉన్నారు. ఇప్పుడు కమ్యూనిస్టుల మీద దాడి పెట్టినటువంటి ఒక పరిస్థితి. ఇది ఒక సిద్ధాంత దాడి. వీళ్ళెవరు లేకుండా చేస్తున్నట్టు, ఎవరు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. రెండోది, ఈ దేశంలో కార్పొరేట్ శక్తులకు, కార్పొరేట్ సంస్థల యొక్క ఆస్తులు పెంచడానికి వాళ్ళకి సీఈఓగా ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు, రైతాంగానికి, కార్మికులకు ఎవరికి కూడా వాళ్ళు ప్రాతినిధ్యం వహించట్లేదు. కేవలం ఈ దేశంలో ధనిక వర్గాలకు, సంపన్న వర్గాలకు, పారిశ్రామిక వర్గాలకు కార్పొరేట్ సంస్థల ఆస్తులు పెంచడానికి ఉన్నారు కనుకనే వాళ్లకు అనుకూలంగా ఇవాళ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం ఫారెస్ట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజ సంపదని వాళ్ళకు అప్పజెప్పడానికి, వాళ్ళ జేబులు నింపడానికి, వాళ్ళ ఆస్తులు పెంచడానికి మొత్తం కూడా ఆపరేషన్ కగార్ని అందుకు ఉపయోగిస్తూ ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులను బయట తీసుకురావడానికి, వాళ్ళని అంతం చేయడానికి, ఆ జాతులను అంతం చేయడానికి, ఎవరైతే అక్కడ అడ్డంగా ఉన్నారో సహజ సంపదని దోచుకోనివ్వకుండా ఎవరైతే అడ్డంగా నిలబడ్డారో వాళ్ళని లేకుండా చేయడానికి మొత్తం కూడా వాళ్ళ చేస్తుంది. అందుకే మోడీ, షా ప్రభుత్వాన్ని మేము కోరేటువంటిది, గత ప్రభుత్వాలు కూడా అనేక ప్రయత్నాలు చేసినాయి, మీ సంస్థలను లేకుండా చేస్తామని. ఎవడు సాధ్యం కాలేదు, ఎవడి వల్ల, మీ వల్ల కూడా సాధ్యం కాదు. ఇది ఒక శాంతి భద్రతల సమస్య కాదు, ఇది ఒక సైద్ధాంతికమైనటువంటిది. సమాజానికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఈ సమాజం అభివృద్ధి కావాలని, సమసమాజం కావాలని కోరుకున్నటువంటి శక్తులు చేసేటువంటి పోరాటం. దీన్ని ఏ ప్రభుత్వాలు, ఏ సైనిక బలగాలు ఎవరు కూడా దీన్ని ఏమీ అంతం చేయలేరు. ఇవాళ కాశ్మీర్లో పహల్గాములో 8 మందిని చంపితే మొత్తం దేశం మొత్తం కూడా మనం ఇవాళ నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. ఇదే ప్రభుత్వం, మన ప్రభుత్వమే మన జాతి మీదనే, మన పౌరుల మీదనే 500 మందిని ఏకదాటిన చంపి ఇంకా ఆపరేషన్ కగారిని మొదలు పెడుతుంటే ఈ జాతి లేకుండా చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఉగ్రవాదుల కంటే 100 రెట్లు హాని చేసేవాళ్ళు వీళ్ళు. ఈ ప్రభుత్వం ఉగ్రవాద ప్రభుత్వం, ఇది టెర్రరిస్టు ప్రభుత్వం. ఇది వాళ్ళకంటే కూడా నష్టకరమైనటువంటి చర్యలు చేస్తా ఉంది. వాళ్ళకంటూ సిద్ధాంతం లేదు టెర్రరిస్టులు. కానీ భారత రాజ్యాంగం ఉంది, ప్రభుత్వం ఉంది. దీనికి భిన్నంగా వాళ్ళను టెర్రరిస్టులు దాడులు చేస్తా ఉన్నావు. వీటిని ఆపాలని మేము కోరుతున్నాం. ఆపకపోతే ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు, మీరు కూడా శాశ్వతం కాదు. ఈ ప్రజా ఉద్యమంలో మీరు కొట్టబోతారని కూడా
ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్న ప్రభుత్వాన్ని.